హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. ఈ వీడియోలో నేను 4 ఆరోగ్యకరమైన చాలా సింపుల్ లంచ్ బాక్స్ కర్రీస్ చూపిస్తున్నాను. మొదటి కూర బీట్రూట్ ఎగ్ ఫ్రై కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసి దాంట్లో ఒక బిర్యానీ ఆకు విరిచి వేసుకోండి. అలాగే బిర్యానీ ఫ్లేవర్ని చిన్న ముక్క వేయండి. మీడియం సైజ్ బీట్రూట్ని తొక్క తీసి తురుము పట్టి దాన్ని కూడా వేసి 1/2 టేబుల్ స్పూన్లో సగం వరకు పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. బీట్రూట్ అనేది చాలా త్వరగా వేగిపోతుంది, అలాగే మాడిపోతుంది. అందుకని సిమ్లో దీన్ని ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఆ మాయిశ్చర్ అనేది పోతుంది. తర్వాత దీంట్లో 6 కోడిగుడ్లని కొట్టేసుకొని వేసేసుకోండి. నేను ఈ కర్రీని 3 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి ఈ రేషియోస్ కరెక్ట్గా సరిపోతాయి. మళ్ళీ కోడిగుడ్ల మీద కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. ఇలా వేయటం వల్ల కోడిగుడ్లు కూడా ఉప్పు పసుపు పట్టి బాగా వేగుతాయి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, అలాగే టేబుల్ స్పూన్ వరకు కర్రీ లీవ్స్ కూడా వేసేసేయండి. అంతా కూడా వెంటనే కదపకుండా ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకున్న తర్వాత దీన్ని స్క్రంబుల్ చేసుకోండి. మనం నార్మల్ ఎగ్ పొరుటు ఎలా తయారు చేసుకుంటామో అలాగే దీన్ని సిమ్లో పెట్టుకొని చక్కగా పొరుటు అనేది విడిలిపోయి కోడిగుడ్డు బీట్రూటు బాగా ఉడికే వరకు దీన్ని వేపుకోండి. సిమ్లో ఒక 10 నిమిషాలు వేపుకున్న తర్వాత మాయిశ్చర్ అంతా పోయి కోడిగుడ్డు కూడా చక్కగా ఉడికినట్టు కనపడుతుంది. చాలా సింపుల్గా చేసుకునే బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీస్లో ఇది కూడా ఒకటి. అన్నీ కూడా బాగా వేగిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కారాన్ని వేసేసేయండి. ఎండు కారం అనేది పొరుటుకి బాగా పట్టే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. బీట్రూట్ ఇష్టపడని పిల్లలు కూడా ఈ బీట్రూట్ ఎగ్ ఫ్రైని చాలా ఇష్టంగా తింటారు. లాస్ట్గా దీంట్లో ఫ్రెష్గా తురుముకున్న పచ్చి కొబ్బరి తురుముని కప్పు వరకు వేసేసేయండి. పచ్చి కొబ్బరి అలాగే బీట్రూట్ కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుందండి. అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు సిమ్లో ఫ్రై చేసుకుంటే పచ్చి కొబ్బరిలో ఉన్న మాయిశ్చర్ అనేది పోతుంది. అంతేనండి, బీట్రూట్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్కి కనుక దీన్ని పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ బీట్రూట్ ఎగ్ ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెండవ రకం కూర చాలా సింపుల్గా పల్లెటూరి స్టైల్లో తయారు చేసే బీరకాయ ఫ్రై. 2 పెద్ద సైజు బీరకాయలని తీసుకొని తొక్క లైట్గా తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకోండి. చేదు చూసుకొని కట్ చేసుకొని గిన్నెలో వేసుకొని ఉప్పు పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఈ లోపల ఒక ఆనియన్ని తొక్క తీసేసి పొడవుగా స్లైసప్ చేసుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే బీరకాయ ఉడికిపోతుందండి. అలా ఉడికిన బీరకాయకి పోపు కోసం ఒక బాండీలో ఆయిల్ వేసి పోపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, స్లైస్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి ఆనియన్స్ వేగిన తర్వాత దీనిలో ఉడికించుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేసేయండి. లైట్గా ఫ్రై చేసుకొని చివరిగా పప్పుల పొడిని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సిమ్లో 2 నిమిషాలు వేపుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ బీరకాయ ఫ్రై అయితే చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ తినని పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. లాస్ట్లో ఫ్రెష్గా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసేయండి. మూడవ రకం కూర ఆలు ఎగ్ ఫ్రై. దీనికోసం ఒక బాండీలో గరిటె నూనె వేసి అది వేడెక్కినాక ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసి 3 బంగాళదుంపలు తొక్క తీసి స్లైసప్ చేసుకొని వాటిని వేసి 1/2 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్లో సగం పసుపు వేసేసి అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని బంగాళదుంపల్ని ఒక 50% వరకు కుక్ చేసుకోండి. ఈ లోపల ఒక 6 కోడిగుడ్లు తీసుకొని వాటిని కొట్టేసుకొని బంగాళదుంపల మిశ్రమంలో ఈ కోడిగుడ్లను కూడా వేసేసేయండి. వెంటనే కదపకుండా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని దానిపైనుంచి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి అంతా కూడా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే. లాస్ట్లో కరివేపాకు వేసేసి టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మిక్స్ చేశారంటే ఈ ఆలు ఎగ్ ఫ్రై అనేది పిల్లలకి భలే నచ్చుతుందండి. ఇది పప్పుచారు కాంబినేషన్గా కూడా సూపర్గా ఉంటుంది. 4వ రకం కూర గోరుచిక్కుళ్ళతో వేపుడుని తయారు చేస్తున్నాను. దీనిలో కూడా నేను పప్పుల పొడిని వాడానండి. పప్పుల పొడి అంటే పుట్నాల పప్పు, అంటే మనం చట్నీకి వాడతాం కదా, ఆ పప్పుని 1 కప్పు వరకు తీసుకొని
పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 12 వరకు ఎండుమిరపకాయలు, 6 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే స్పూన్ జీలకర్ర, క్రిస్టల్ సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. మీకు ఎవరికైనా రాదేమోనని చెప్పానండి. 1/2 కేజీ వరకు గోరుచిక్కుళ్ళు తీసుకొని మొదలు చివర ఈనెలు తీసేసి వాటిని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి తర్వాత ఆ గోరుచిక్కుళ్ళని కుక్కర్లో వేసేసి 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్, అలాగే 100 ml వరకు వాటర్ని వేసేసి కుక్కర్ని లాక్ చేసేసి 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానిస్తే గోరుచిక్కుళ్ళు త్వరగా ఉడికిపోతాయి. వాటిని స్ట్రైనర్లో వేసేస్తే నీళ్ళు అనేవి కిందకి దిగుతాయి. పోపు కోసం బాండీలో ఎండుమిరపకాయలు, పోపు గింజలు, కరివేపాకు ఇవన్నీ కూడా ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఉల్లిపాయను కూడా వేసేసి చక్కగా వేపుకొని రెడీ చేసుకున్న గోరుచిక్కుళ్ళని కూడా దీంట్లో వేసి గోరుచిక్కుళ్ళల్లో ఉన్న తడి అంతా పోయే వరకు 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి వేపుకోండి. తర్వాత దీంట్లో రెడీ చేసుకున్న పప్పుల పొడిని వేసేసేయండి. ఈ పప్పుల పొడి అనేది గోరుచిక్కుళ్ళకి బాగా పట్టే విధంగా సిమ్లో ఒక 5-6 నిమిషాల పాటు వేపుకున్నారంటే చాలా ఆరోగ్యకరమైన గోరుచిక్కుడు వేపుడు అనేది రెడీ అయిపోతుంది. గోరుచిక్కుళ్ళల్లో B12 అలాగే చాలా విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉంటాయండి. దీన్ని తీసుకోవటం వల్ల మనకి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే గోరుచిక్కుళ్ళల్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకోవటం వల్ల చిన్నల నుంచి పెద్దల వరకు అరుగుదల చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. దీనిలో చివరిగా ఫ్రెష్గా తరిగిన కొత్తిమీరని వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి. చాలా సింపుల్గా తయారు చేసుకున్న చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలని అందించే ఈ 4 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి.